హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మన సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ వడలండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ వడలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఇప్పుడైతే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ మినప్పప్పు, 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసర్లు వేసుకోవాలి. పెసరపప్పు కన్నా పెసర్లు వేసుకోవడం వల్ల ఈ వడల టేస్ట్ చాలా బాగుంటుంది. మరి 1 కప్కి బియ్యంని ఒక 1/4 కప్ను యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల మనం వడలను డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి. అలాగే వడలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. సరిపడినంత వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా కూడా ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకునే ఈ పప్పుని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకుంటే ఈ వడల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఈ పప్పు అంతా వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకునే అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకునే ఈ పప్పుని ఒక 15 నిమిషాల్లోపే వడల కింద వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి. లేకపోతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటే వడలన్నీ కూడా ఆయిలీగా అయిపోతాయి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ పిండిని ఈ విధంగా వడల కింద ప్రిపేర్ చేసుకోవాలండి. మరి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఈ పిండి అనేది చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వడలన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరొకటి కూడా ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా అన్ని వడల్ని కూడా చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ వడల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందు రోజు నైటే మనం పప్పు నానబెట్టుకుంటే మరి మార్నింగ్ అంతా కూడా చాలా తొందరగా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా వడలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మల్టీగ్రెయిన్ వడలు రెడీ అయిపోయాయండి. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.